హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్టేట్లో ఎల్ఆర్ఎస్ కొనసాగుతుంది కదా, మన అందరికి తెలిసిన విషయమే. ఓకేనా? సో ఎవరైతే 1000 రూపీస్ 2020లో కట్టుకున్నారో ఈ ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ కోసం, వాళ్ళైతే అందరూ కూడా 31 మార్చి లోపు అయితే గవర్నమెంట్ ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసినట్టుగా ఈ టైం వరకు అయితే అప్లికేషన్ చేసుకోవాలంటే పేమెంట్ చేయాలి అని చెప్తున్నారు కదా. మరి ఆ పేమెంట్ మనం ఆన్లైన్ ద్వారానే, గూగుల్ పే, ఫోన్పే ద్వారానే ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. అసలు వీడియో నచ్చిందా నచ్చలేదా, మీకు ఓకేనా ఓకేలేదా చిన్న కామెంట్లో నాకు చెప్పండి, నేను సంతోషంగా ఫీల్ అవుతాను. ఓకేనా? సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అనేది పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇదిగోండి, ఇక్కడ ఏంటంటే మీరు ఇక సిటిజన్ లాగిన్ అని ఉంది కదా, ఈ సిటిజన్ లాగిన్ ఇందులో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకేనా? అప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చాడో 1000 రూపీస్ కట్టేటప్పుడు ఆ మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ అనండి. రైట్, గెట్ ఓటీపీ అంటే మనకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒకటి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ వ్యాలిడ్ మీద క్లిక్ చేయాలి ఎంట్రీ చేసి. ఓకే, సో వ్యాలిడ్ మీద క్లిక్ చేయగానే మనము ఆ లాగిన్ సెక్షన్కి అయితే, అంటే మన ఎల్ఆర్ఎస్ పోర్టల్ అసలు ఎంత ఉంది ఏం కదా అనే పేజ్కి అయితే తీసుకెళ్తుంది. రైట్, ఇప్పుడు నేను ఎంట్రీ చేస్తున్నా చూడండి. రైట్, ఎంట్రీ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ నేను నాకు సంబంధించిన అయితే, అంటే ఒక కస్టమర్కి సంబంధించిన అయితే ఆయన పర్మిషన్ తీసుకొని చేస్తున్నాను. నేను 3 ఎల్ఆర్ఎస్లు అయితే కట్టడం అయితే జరిగింది. ఇందులో ఒకదాని పేమెంట్ ఇప్పుడు మనం చేసి చూద్దాం. రైట్, సో ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యూ స్టేటస్ అని కనబడుతుంది కదా 3 రకాల బ్లూ కలర్లో. సో వ్యూ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ఫస్ట్. రైట్, సో స్టేటస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇనిషియల్ పేమెంట్ రిసిప్ట్ అని కనబడుతుంది. ఇది ప్రజెంట్ అయితే డౌన్లోడ్ అయితే లేదు, ఒక్కోసారి డౌన్లోడ్ అవుతుంది, ఒక్కోసారి డౌన్లోడ్ అయితే లేదు. అయితే ఫీజ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ అని ఉంది కదా మధ్యలో, డౌన్లోడ్ అని కనబడుతుంది. సో ఇది ఓపెన్ అవుతలేదు, ఇది గ్రీన్ కలర్ది. ఓకే, సో ఇదిగోండి, అందుకే ఓపెన్ అవుతలేదు సరిగా, అంటే మనం 1000 రూపీస్ కట్టేపడదు అనమాట గ్రీన్ కలర్ది. అయితే ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి, ఫీజ్ ఇన్ఫర్మేషన్ లెటర్ అనమాట. ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు మీ సర్వే నెంబర్ మీద ఎంత అమౌంట్ కట్టాలి ఏంటిది అనేది మీ చిన్నగా ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది. ఓకేనా? సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూడండి, ప్రొసీడ్ టు పేమెంట్ అని కనబడుతుంది కదా. ఓకే, సో ఎంత అమౌంట్ కట్టాలి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ నుంచి కూడా ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేస్తే కూడా సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మన సర్వే నెంబరు, మన పేరు, అప్లికేషన్ నెంబర్ అన్నీ కనబడతాయి. ఓకే, సో ఇక్కడ 2 రకాలుగానైతే పేమెంట్ అయితే మనం చేసుకోవచ్చు. ఒకటి మొత్తం ఫుల్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు 14%. ఇదిగోండి, ఇది ఈ 14% అయితే ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన కాంట్రిబ్యూషన్, బిల్డింగ్ పర్మిషన్ అప్పుడు కూడా కట్టుకోవచ్చు అని ఇక్కడ నీట్గా ఉంది. సో ఇక్కడ ఫస్ట్ది క్లిక్ చేస్తేనేమో 17,900 సంథింగ్ కనబడుతుంది. అండ్ సెకండ్ క్లిక్ చేస్తే కొంచెం 12,378 అమౌంట్ అట్లా కనబడుతుంది. అంటే ఓపెన్ ల్యాండ్ వాళ్ళైతే మీ ఇష్టం, ఇట్లా కూడా మీరు కట్టుకోవచ్చు, మొత్తం కట్టుకోవచ్చు, ఇట్లా కూడా కట్టుకోవచ్చు. సో ఈ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ కార్నర్కి మీరు చెక్ బాక్స్ చేసేసి పేమెంట్ మీద క్లిక్ చేయాలి, మన పేమెంట్ సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది. ఓకేనా? సో ప్రజెంట్ అయితే చాలామంది ఏంటంటే ఈ బిల్లింగ్ కట్టుకునేటప్పుడు చూద్దాం అప్పుడు 14% అప్పుడు కడదాంలే అనుకుంటున్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు రెగ్యులరైజేషన్ అయితే చేసుకోండి, బెస్ట్ కదా గవర్నమెంట్ చెప్పినట్టు. సో ఫ్రెండ్స్, ఇక్కడ పేమెంట్ సెక్షన్కి వెళ్తే ఏంటంటే ఫోన్ నెంబర్ అడిగితే ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తే అవునా కంటిన్యూ కమ్మంటుంది. మనకు పేమెంట్ సెక్షన్ అంటే పేమెంట్ ఎంత కట్టాలనేది క్లియర్గా ఇక్కడ మనకు చూపెట్టి కంటిన్యూ అనమంటుంది. ఇదిగోండి, క్యూఆర్ కోడ్ ఓపెన్ అయిపోయిందండి. హ్యాపీగా గూగుల్ పే, ఫోన్పే మన స్కానర్లు ఓపెన్ చేయండి, స్కాన్ కొట్టండి, ఆటోమేటిక్గా మన స్కాన్ అయిపోతుంది, పేమెంట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ మిగతా ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరి మొబైల్లో ఈ గూగుల్ పే, ఫోన్పే ఉంటాయి కదా, పేటిఎం అట్లా కట్టేసుకోండి. ఇదిగోండి, స్కాన్ చేశాను, కన్ఫర్మ్ అవుతుంది పేమెంట్. ఇక్కడ ఎటువంటి వస్తలేదు అన్నట్టుగా ఏం చేయొద్దండి. అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా, ఇదిగోండి పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయింది మనకు. సో సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఏం క్లిక్ చేయొద్దు. ఇదిగోండి, ఆటోమేటిక్గా ఈ విధంగా మనకు రిసిప్ట్ కూడా రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియో చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను నేర్పిస్తుంటాను, మీకోసం నేను చేస్తుంటాను. మనకు ఆన్లైన్ సెంటర్ ఉంది కన్మా డిస్ట్రిక్ట్లో మంకమ్మతోట ఏరియాలో, ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ బిసైడ్ శివాని డిగ్రీ కాలేజ్. ఓకేనా ఫ్రెండ్స్? దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఎల్ఆర్ఎస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. నేను కూడా ప్రజెంట్ ఎల్ఆర్ఎస్ పేమెంట్స్ కడుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. అసలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.